హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. కవర్స్‌లో ఏముందా అని చూస్తున్నారా? నాటుకోడి చికెన్ అండ్ మటన్ కూడా. ఈ నాటుకోడి చికెన్ ఒక కేజీకి పైగానే ఉంటుందండి. ఫ్రెష్ స్పైసీగా కోకోనట్ రైస్‌లోకి అద్దిరిపోయిందండి ఆ రోజు. ఇదంతా పక్కన పెడితే ఆ రోజు మా చిన్న ఆడపడుచు కరివేపాకు చికెన్ చేసిందండి. ఆ స్టెక్చరు, ఆ ఫ్లేవరు నిజంగా ఎంత బాగుందంటే ఆ రెసిపీ కూడా మీ ముందుకైతే నేను తీసుకొస్తానండి. ఇలా వెడల్పాంటి బాండీ అనేది పెట్టేసుకొని సరిపడా ఆనియన్స్ అనేది వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి ఉప్పు వేసుకొని. ఆ పీస్ లోపలికి కరివేపాకు ఫ్లేవర్ అనేది భలేగా వెళ్ళిందండి నిజంగా. అలానే టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా మగ్గించేసుకోండి. నాటుకోడి చికెన్‌లో మసాలా అనేది చెప్పేస్తున్నాను. జీలకర్ర, ధనియాలు, గసగసాలు, యాలకులు, లవంగీలు, చెక్క. ఇవేనండి. ఇంకేమీ మనం మసాలాలు ఎక్కువగా యూజ్ చేసేసుకోకూడదు. ఇలా పేస్ట్‌లు అనేది చేసేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్‌గానే ఉండాలి. నాటుకోడి చికెన్ కడిగేసుకొని ఉప్పు, కారం అనేది దానికి అప్లై చేసేయండి. ఇలా మీ మసాలాకు సరిపడా మసాలా అనేది వేసేసుకుని అల్లం వెల్లిపాయ కూడా వేసేసుకొని నాటుకోడి చికెన్ కదండి, కొంచెం మసాలా అనేది కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నాటుకోడి చికెన్ ఇంకా కొన్ని కర్రీస్ ఉంటాయి కదండి, ఉడకవు అనుకొని కుక్కర్లో వేసేస్తుంటారు. కానీ కుక్కర్లో అస్సలు వేయకండి. కుక్కర్లో వేసిన కర్రీస్ అస్సలు బాగోవు. కొంచెం టైం పట్టినా పర్వాలేదు, నార్మల్గానే ఉడికించుకోవడానికి ట్రై చేయండి. చిన్న టిప్ ఏంటంటే, ఇలా నాటుకోడి చికెన్ కానీ, మటన్ కానీ, మేక తలకాయ కానీ బేగా ఉడకవు అని అనుకుంటారు కదా! అప్పుడు మీరు ఫిల్టర్ వాటర్ ఉంటది కదండీ! ఆ ఫిల్టర్ వాటర్ అనేది యూజ్ చేయండి. వెంటనే ఉడికిపోతుంది. కొంచెం హైదరాబాద్ కానీ ఎక్కడికైనా వెళ్తే కొంచెం ఇలాంటి స్పైసీ డిషెస్ అనేది టేస్ట్ చేయాలి కదా! మంది అయితే తిన్నాము. కానీ నేను చేసిన మంది అంత టేస్ట్ అయితే లేదండి. అండ్ నా ఛానల్‌లో మంది బిర్యానీ కూడా ఉంటుంది. ఒక్కసారి అయితే చెక్ చేయండి. అండ్ నార్మల్‌గా అనేది ఉన్నది. బావుంది, కానీ టేస్ట్ అయితే బావుంది. మీరు కూడా ఒకసారి నా ఛానల్‌లో చూసి నేను చేసిన మండినైతే ట్రై చేయండి. కాస్త ఉడికిన ముక్క ఉడికేంతసేపు వండించుకొని కర్రీనైతే దించేసుకోండి. ఇదేనండి కరివేపాకు చికెను. నిజంగా చాలా అంటే చాలా బావుందండి. ఈ చిన్న వీడియో మాత్రమే తీశాను. తన దగ్గర ఒక్కసారైతే నేర్చేసుకొని మీ ముందైతే నేను ఈ వీడియోనైతే పెడతాను. వెయిట్ చేయండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.